జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నిజామాబాద్ నుంచి ఎల్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి అక్కడి విశేషాల్ని తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్. నమస్కారం అండి. నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్య చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు వివరించండి. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రావడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో 6 నియోజకవర్గాలకు గాను 2 బీజేపీ, 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీలు కైవసం చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ స్థానంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. అక్కడ ధన్పాల్ సూర్యనారాయణ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీపై 15,387 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రేకులపల్లి భూపతి రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పై 21,963 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మరో నియోజకవర్గమైనటువంటి బాన్స్వాడ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,464 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా బోధనలో కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ పై 3,062 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఆర్మూరులో పైడి రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తన సమీప అభ్యర్థి వినయ్ రెడ్డి కాంగ్రెస్ పై 29,669 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ లో మరో నియోజకవర్గమైన బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డిపై 4,533 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా నిజామాబాద్ లో 6 అసెంబ్లీ స్థానాలకు గాను 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 2 బీజేపీ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించే మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంతకు ముందున్న 5 లక్షల రూపాయలను 10 లక్షలకు పెంచడం, ఈ 2 పథకాల పట్ల ప్రజలు ఎలాంటి స్పందన వస్తోంది శ్రీనివాస్? నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఈ 2 పథకాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రెండింటిని కూడా ప్రారంభించడం జరిగింది. అనంతరం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సులో మహిళలతో పాటుగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు కూడా కొంత దూరం ప్రయాణించడం జరిగింది. ఈ 2 పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా జిల్లా ప్రజలకు కోవడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు కూడా పెంచినట్లుగా చెప్పడం జరిగింది. రెండింటిని జిల్లాలో ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కోవడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి ఏమిటి? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లఖోరాలో ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 17 రకాల పథకాలను వివరిస్తూ వాటిని ప్రజలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశాన్ని కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పడం జరిగింది. వికసిత్ భారత సంకల్ప యాత్ర ద్వారా ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజల్లో అవగాహన కల్పించాలి, అర్హులైనటువంటి ప్రజలందరికీ పథకాలను అందజేయాలని చెప్పేసి కూడా అధికారులను కోరడం జరిగింది. బడి బయట ఉన్న పిల్లల గురించి సర్వే జరిగింది కదా శ్రీనివాస్, ఆ వివరాలు ఏమిటి? బడి మానేసి బయట ఉన్నటువంటి పిల్లలను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమం భాగంగా ప్రభుత్వం బడి బయట పిల్లల సర్వే కార్యక్రమాన్ని 2 కేటగిరీలో భాగంగా చేయడం జరుగుతా ఉంది. ఇది జనవరి 10వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. సర్వే ప్రధానంగా 6 నుంచి 14 లోపు ఒక కేటగిరీగా, 14 నుంచి 19 ఏళ్ల వరకు మరో కేటగిరీగా గుర్తించి 5 ఏళ్ల నుండి అసలే బడికి వెళ్లని పిల్లలు, బడిఈడు ఉండి పాఠశాలకు చేరిన పిల్లలు, వరుసగా 30 రోజుల పాటు స్కూలుకు వెళ్లకుండా గ్రామోతుగా ఉన్న వారిని వెతికి బడి బయట ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తిరిగి మళ్లీ పాఠశాలలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు విడుదల చేస్తున్న నీటి వివరాలు తెలపండి శ్రీనివాస్. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రాది అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా ఆయకట్టుకు వానాకాలం పంటలకు పుష్కరంగా నీరైతే అందించడం జరిగింది. అందులో భాగంగా ఈ జలాశయం ద్వారా యాసంగిలో కూడా నీటిని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాసంగిలో ఎగువ మానేరు వరకు 7,56,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా ఇందుకు కనీసం 60 టీఎంసీల నీటి అవసరం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. వాటిని యాసంగి పంటలకు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీనివాస్ అందించిన సమగ్ర నివేదిక విన్నారు కదా. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.